రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇండియా స్పై ఏజెన్సీ ప్రపంచంలోనే టాప్ ఏజెన్సీలో ఒకటి. అంతర్జాతీయ మీడియా ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్తో పోల్చిన ఏకైక నిఘా సంస్థ మన రా. ఇప్పుడు అదే అంతర్జాతీయ మీడియా రాను పదే పదే టార్గెట్ చేస్తుంది. ఖలిస్తానీ వ్యవహారంలో కెనడా, అమెరికా టార్గెట్ కిల్లింగ్స్ ఎపిసోడ్లో పాకిస్తాన్ రాను టార్గెట్ చేస్తే తాజాగా ఆ లిస్టులోకి ఆస్ట్రేలియా వచ్చి చేరింది. ఆ దేశానికి చెందిన అధికార మీడియా సంస్థ ఏబీసీ ఇద్దరు భారత గూఢచారులు ఆస్ట్రేలియా రహస్యాలను దొంగలించడానికి ప్రయత్నించారని సంచలన ఆరోపణ చేస్తుంది. ఈ ఆరోపణలు ఇప్పుడు రెండు దేశాల స్నేహానికి బీటలు వారేలా చేస్తున్నాయి. ఇందుకు గత ఏడాది సిడ్నీ టూర్లో ప్రధాని మోడీని ది బాస్గా కీర్తించిన ఆస్ట్రేలియా మన నిఘా సంస్థను ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఈ మొత్తం ఎపిసోడ్లో ఆస్ట్రేలియాకు ఇండియా ఇచ్చిన కౌంటర్ ఏంటి? భారత గూఢచారులు ఆస్ట్రేలియా రహస్యాలను దొంగిలించారా? ఆస్ట్రేలియా నిజంగా భారత గూఢచారులను బహిష్కరించిందా? ఆస్ట్రేలియన్ మీడియా ఏబీసీ రాను ఎందుకు టార్గెట్ చేస్తోంది? ప్రపంచంలో ప్రతి దేశానికి ఓ నిఘా సంస్థ ఉంటుంది. దాని లక్ష్యం దేశానికి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ముందే గుర్తించి చెక్ పెట్టడమే. అమెరికాకు సిఐఏ, బ్రిటన్కు ఎస్ఐఎస్, రష్యాకు ఎఫ్ఎస్డి ఉన్నట్టుగానే భారత్కు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా ఉంది. గత ఏడాది భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్తో పోల్చింది అంతర్జాతీయ మీడియా. అప్పటినుంచే ఇది వార్తల్లో నిలుస్తూ వస్తోంది. కెనడాలో నిజ్జర్ మోర్డర్, అమెరికాలో గురు పత్వంత్ సింగ్ పన్ను హత్యాయత్నం కేసులో రాను టార్గెట్ చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ టార్గెట్ కిల్లింగ్స్ ఎపిసోడ్లోనూ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ను బ్రిటన్ మీడియా టార్గెట్ చేసింది. ఆ దేశంలో టార్గెట్ కిల్లింగ్స్ చేస్తోంది రా ఏజెంట్లే అని సుదీర్ఘ కథనాన్ని రాసుకొచ్చింది. ఇప్పుడు ఆ లిస్టులోకి ఆస్ట్రేలియా అధికారిక మీడియా వచ్చి చేరింది. 4 ఏళ్ల క్రితం అంటే 2020లో ఇద్దరు భారత గూఢచారులు ఆస్ట్రేలియా నుంచి బహిష్కరణకు గురయ్యారు అనేది ఏబీసీ కథనం సారాంశం. ఆ సంస్థ కథనం ప్రకారం ఆస్ట్రేలియా రహస్యాలను దొంగిలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు భారత గూఢచారుల్ని ఆస్ట్రేలియా బహిష్కరించిందట. ఆ ఇద్దరు ఏజెంట్లు ఆస్ట్రేలియా రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలను పెంచుకున్నట్టు పేర్కొంది. 2020లో ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ద్వారా రా ఏజెంట్ గురించి తెలిసిందని చెప్పుకొచ్చింది. రీసెంట్ గా అమెరికా మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్ట్ గురు పత్వంత్ సింగ్ పన్నును చంపడానికి ఇండియా నిఘా సంస్థ అధికారి ప్రయత్నించినట్టు కథనాన్ని వెలువరించిన తర్వాతి రోజే ఏబీసీ భారత గూఢచారుల బహిష్కరణ విషయాన్ని బయటపెట్టింది. అయితే ఏబీసీ నివేదికపై ఆ దేశ సర్కార్ రియాక్ట్ అవ్వలేదు. పైగా ఆ దేశ సీనియర్ మంత్రి ఇండియాతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారే తప్ప ఏబీసీ కథనాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. ఈ మొత్తం ఎపిసోడ్ లో వాషింగ్టన్ పోస్ట్ కథనానికి కౌంటర్ ఇచ్చిన భారత విదేశాంగ శాఖ కూడా ఏబీసీ స్టోరీపై స్పందించలేదు. మరోవైపు ఆస్ట్రేలియా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అక్కడితో ఆగలేదు. ఈసారి హౌ డేంజరస్ ఈజ్ మోడీ పేరుతో మరో కథనం రాసింది. మన కళ్ల ముందే భారత్ మారుతోందని, ఒకప్పుడు ఉదారవాద విలువలపై నిర్మించబడిన దేశం ప్రజాస్వామ్య విరుద్ధంగా కనిపించే హిందూ జాతీయవాద రాజ్యంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా చైనాకు కౌంటర్ గా భారత్ మోడీతో స్నేహం చేస్తోందని, అయితే మనం నిజంగా ఎలాంటి నాయకుడితో స్నేహం చేస్తున్నామంటూ పరోక్షంగా సర్కారుపైనే ప్రశ్నలు వేసింది. ఇండో పెసిఫిక్ రీజియన్ లో చైనా ఆగడాలను అడ్డుకునే లక్ష్యంతో క్వాడ్ కూటమిలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా స్నేహం పెరిగింది. అలాంటి క్వాడ్ ను ఆసియాన్ నాటోగా చైనా అభివర్ణించింది. ఎప్పటికప్పుడు క్వాడ్ పై విమర్శలు చేస్తూనే ఉంటుంది బీజింగ్. ఈ కూటమిలో భారత్ ఆస్ట్రేలియాతో పాటు జపాన్, అమెరికా కూడా భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. అయితే ఈ కూటమి క్రియాశీలకంగా మారిన తర్వాతే భారత్ ఆస్ట్రేలియాల మధ్య స్నేహం బలపడింది. దీంతో ఈ విషయాలను ప్రస్తావిస్తూ చైనాకు కౌంటర్ గా భారత్ మోడీతో దోస్తీని ప్రశ్నించింది ఏబీసీ సంస్థ. నిజానికి గత ఏడాది ఇదే నెలలో ప్రధాని మోడీ సిడ్నీలో పర్యటించారు. ఆ సమయంలో ఆస్ట్రేలియా ప్రధాని మోడీని బాస్ గా అభివర్ణించారు. భారీ సంఖ్యలో హాజరైన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ పాపులారిటీని ది బాస్ గా పిలుచుకునే లెజెండరీ రాక్ స్టార్ బ్రూస్ స్ప్రింగ్స్టీన్ తో పోల్చారు ఆయన. తాను ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ ఏడాదిలోపే తామిద్దరం 6 సార్లు భేటీ అయ్యామని, ఆస్ట్రేలియా భారత్ల మధ్య సంబంధాలు ఎంత ముఖ్యమైనవో ఇదే తెలియచేస్తుందని, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందంటూ భారత్ మోడీపైన ప్రశంసల వర్షమే కురిపించారు. ఇండియా హిందూ మహాసముద్రంలో తమకు ముఖ్యమైన పొరుగు దేశం కాబట్టి ఈ స్నేహం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు కూడా. కానీ ఏడాది తర్వాత ఆ దేశ అధికార మీడియానే భారత్ను మోడీని టార్గెట్ చేస్తుంటే స్పందించడానికి నిరాకరిస్తున్నారు. అది కూడా లోక్సభ ఎన్నికల సమయంలో కావడం, అమెరికా మీడియా సంచలన ఆరోపణల తర్వాత కావడంతో ఆస్ట్రేలియా చర్యలపై అనుమానాలు పెరుగుతున్నాయి. మరి ఈ వ్యవహారం చివరికి ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.